Assalamu alaikum, namaste andarki. Welcome to Mahesh Vlogs. Are you wondering what I'm going to do? Okay, all right. I will reveal the suspense. Today is my nephew's birthday అండి. మా మేనల్లుడి బర్త్డే ఈరోజు అవే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మా వారు ఈ రకంగా డెకర్ చేశారండి. జస్ట్ బిఫోర్ నేను వీడియో షూట్ చేయడానికి ముందు అయితే డెకరేషన్ చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఓకే బాగానే ఉంది. అప్పుడు ఇంకా మంచిగా సెట్ అయిందండి. గాలి రావటం వల్ల ఎక్కడికక్కడ బెలూన్స్ ఊడిపోతూ ఉన్నాయి. కాకపోతే మా వారు మంచిగానే ఎఫర్ట్స్ పెట్టారు. చాలా బాగా డెకర్ చేశారు. ఈరోజైతే ఒక పెద్ద విషయం జరిగిందండి. నేను చెప్తాను మీకు. ముందుగా మా మేనల్లుడికి అయితే అందరు విష్ చేయండి. మా మేనల్లుడి పేరు వచ్చేసి నదీమ్ అండి. అందరికన్నా చిన్న మేనల్లుడు. ఈయన మా అన్నయ్య, చిన్న అన్నయ్య. ఇంకా ఈవిడ మా చెల్లి. మా చెల్లి అయితే ఇయర్ రింగ్స్ పెట్టారు పాపకి. రేపు పొద్దున చెవులు కుట్టించిన తర్వాత ఎంత మంచిగా ఉంటుందో అనిపించింది నాకు. మా ఆడపడుచు మస్తు బిజీ. మా పెద్దమ్మ కూడా చూసి మురిసిపోతూ ఉన్నారు మనవరాల్ని. నాకు మా పెద్దమ్మ అంటే చాలా ఇష్టం అండి. మా పెద్దమ్మకి కూడా నేను అంతే ఫేవరెట్ అనమాట. ఈరోజు చాలా స్పెషల్ డే. కాకపోతే నేను మర్చిపోయానండి పాపం బాబుకి విష్ చేయడము. యాజ్ ఫర్ మీ రియలీ ఐ ఫర్గెట్ అబౌట్ హిస్ బర్త్డే, బట్ it wasn't intentionally though. Tell me, who forget important days like me? ఎవరైనా నాలాగా మర్చిపోయేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. ఈ రకంగా ఫ్యామిలీ అందరి మధ్యన అయితే బాబు బర్త్డే చాలా మంచిగా జరిగింది. చాలా మంచిగా అనిపించిందండి. మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకో పెద్దమ్మ కూడా వచ్చారు. ఇంకా వీళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారండి. మా ఆడపడుచు వాళ్ళు, ఇంకా వాళ్ళ తోడికోడలు వాళ్ళందరూ కూడాను పెద్ద ఫ్యామిలీ అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇట్ వుడ్ బీ నైస్ టు హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ. మనకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటే ప్రతి చిన్నదానికి కూడా మనకి మన ఫ్యామిలీయే సరిపోతుంది. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళే మనకి ఫ్రెండ్స్. వాళ్ళే మనకి కొంచెం కష్టం వచ్చినా, మా బాధ వచ్చినా ఫ్యామిలీ మెంబర్సే తోడు ఉంటారు కదా. దగ్గరుంటే అదొక బెనిఫిట్. నాకు కూడా ఇక్కడ మా పెద్ద ఆడపడుచు ఉంటారండి. ఏ కొంచెం అవసరం వచ్చినా కూడా మా పెద్ద ఆడపడుచు మాకు చాలా హెల్ప్ చేస్తారు. మమ్మల్ని చూసుకుంటారు. మా పిల్లల్ని కూడా మా పెద్ద ఆడపడుచు చూసుకుంటూనే ఉంటారండి. మా బాబునైతే అందరూ చాలా గుర్తు చేశారు. ఈ రకంగా అయితే మా మేనల్లుడి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. చాలా బాగా జరిగింది బర్త్డే. ఇప్పుడు ఈ మధ్య కేకులు క్రీమ్లు రాసుకుంటున్నారు కదా, అదే రకంగా బాబుకి మొత్తం ఫేస్కి క్రీమ్ రాస్తూ ఉన్నారు. నేను కూడా కొంచెం రాసాలేండి. మా వారు వీడియో షూట్ చేస్తున్నారండి, అందుకని నేను ఈరోజు వీడియోలో నేను ఎక్కువ కనిపించాను. మా వారు మస్తు బిజీ అనమాట. ప్రతిసారి నేను వీడియో షూట్ చేసేదాన్ని. ఈరోజు మా వారు తీసుకున్నారు రెస్పాన్సిబిలిటీ. ఇంకా మంచిగా అనిపించింది. మొత్తం అందరినీ కలిసి కొంచెం త్వరగానే వచ్చేసే వాళ్ళమండి. కాకపోతే వీళ్ళందరూ ఉన్నారు ఫ్యామిలీ మొత్తం అని చెప్పేసి, పాప కూడా ఆడుకుంటుంది మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఆస్తున్నాము. పాపం చూడండి, ఇదే పిల్లలకి ఎంజాయ్మెంట్ అనమాట. క్రీమ్లు రాసుకోవడము, పూసుకోవడము. ఇంకా చిన్నపిల్లలు అంటే బర్త్డే అంటే ఒక చిన్న పండగలాగే ఉంటుంది వాళ్ళకి. అదొక సంతోషము. ఇంకా రేపు పొద్దున స్కూల్కి వెళ్ళే టైంకి ఫైజు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకుంటారేమో. చూడాలి ఏం చేస్తారో. ఈ చిన్న పాప ఉంది కదా, మా తమ్ముడి వాళ్ళ పాప అవుతుందండి. నైట్ సెలబ్రేషన్స్ జరిగాయి మా మేనల్లుడికి. ఇంకా మేము అందరిని పిలిచి సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేశారు. ఇంకో కేక్ తీసుకొచ్చారంటండి మా ఆడపడుచు. అయితే 3 కేక్స్ అవుతాయి ఎందుకులే అని చెప్తే మా పాప ఇంకా మా తమ్ముడు వాళ్ళ పాప చేత అయితే కేక్ కట్ చేయించాము. బర్త్డేకి అని వెళ్ళి మేము కూడా కేక్లు కట్ చేసామన్నమాట. మంచిగా మస్తుగా తిని ఎంజాయ్ చేసి మొత్తం కేక్స్ అవన్నీ కట్ చేసి ఆడుకొని చిన్నపిల్లలు ఇంటికి రిటర్న్ అయ్యాము. చాలా బాగా అనిపించిందండి. మా మేనల్లుడికి అందరూ విష్ చేయండి, ఓకేనా. ఈ రకంగా అయితే చిన్నపిల్లల చేత కేక్ కట్ చేయించాము. చాలా బాగా అనిపించింది. ఇంకా చెప్పాలండి, యాక్చువల్గా బర్త్డేకి మేము కదా వెళ్ళింది, మాకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ వచ్చాయండి. మా పెద్దమ్మ గారు అయితే నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. నాకు ఇయర్ రింగ్స్ ఇచ్చారు.
దాచిపెట్టి మరీ తీసుకొచ్చి ఇచ్చారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. ఆ ఫీల్ అనేది చెప్పలేము, ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. ఎందుకంటే మనల్ని గుర్తుపెట్టుకొని మనకి తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్తే ఇంపార్టెంటే కదా. అందుకోసం అని చెప్పేసి ఆ ఫీల్ మంచిగా అనిపించింది. నేను ఖచ్చితంగా ఆ గిఫ్ట్ అయితే ఎప్పటికీ ఉంచుకుంటానండి. చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. చూడటానికి కనిపించినంత హెవీగా అయితే ఏం లేవు ఇవి. వేసుకున్న తర్వాత లైట్ వెయిట్‌గానే అనిపించాయండి. మరి చూసినంత హెవీగా అయితే ఏం లేవు క్యారీ చేయడానికి. ఆహ్, ఎలా అంటే వి చెరిష్ సమ్ మెమరీస్ ఫర్ లైఫ్ టైమ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. మనం కొన్ని మెమరీస్‌ని, కొన్ని జ్ఞాపకాల్ని లైఫ్ లాంగ్ ఉంచుకుంటాము. ఇది కూడా నాకు అలాంటిదేనండి. నేను ఎప్పటికీ ఈ గిఫ్ట్ దాచిపెట్టుకొని ఉంచుకుంటాను. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టుకొని మా పెద్దమ్మ గారు తీసుకొచ్చి నాకు ఇచ్చారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా పెద్దన్నయ్య ఉంటారు కదా, మాకు పెద్దన్నయ్య అవుతారు. మేము వచ్చేటప్పుడు ఆయన కూడా వచ్చారు. మా పాపకైతే చాక్లెట్ బాక్స్ ఇచ్చారు. మేము వెళ్ళి గిఫ్ట్ తెచ్చుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And here I share some memories of birthday. Once again, happy birthday to you, Nadima. We love you so much. Stay blessed. Happy birthday. Love you, beta. అందరూ కూడా విష్ చేసేయండి, ఓకేనా. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.